ఈ రోజు మన బాయ్తో డే 8 ఆఫ్ లివింగ్. బాయ్ నువ్వు మారవా? నాకేదో డ్యూటీ లెక్క అయిపోయింది రోజే నిన్ను లేపుడు. నెక్స్ట్ ఇయర్ నుండి ట్రై చేస్తా బాయ్, నీకన్నా ముందు లేసుడు. సాహసమనే చెప్పారా? ఫస్ట్ అయితే నన్ను వాక్య పట్టుకోపు. ఈ రోజు బాయ్ పనులన్నీ తొందరనే కంప్లీట్ చేసిండు. నీ పనులు లేటు అవ్వద్దని నేను ఫాస్ట్ గా చేసిన. వీడి టీషర్ట్ దుమ్ము అయిపోయింది, కొత్తది ఇద్దాం. కొత్త టీషర్టా? ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేద్దాం. ఓకే పర్ఫెక్ట్, బాగుందా? ఒరు బాబు, నేను చెయ్యి ఇచ్చిన షేకాంటికి కాదు, నా చెయ్యి అందులో సెట్ చేయడానికి. అర్థమైంది. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఓట్ మీలే, కాకపోతే పాలు కింద పోలే. ఈసారి కూర్చొని ఓట్ మీల్ తినే టైంలో మావాడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. ఈ రోజు ఏంటి అంటే బాయ్, ఈ రోజు 31st కదా, నైట్ ఏమైనా ప్లాన్ చేద్దాం కదా. సరే కేక్ చేసుకొని నైట్ కట్ చేద్దాం. మరి ఇంకేంటి లేటు, తొందరగా స్టార్ట్ చేయి. ఐఎమ్ వెయిటింగ్. చేస్తా గానీ ఫస్ట్ జిమ్ కి పోతా, వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తా. మోసం బాయ్ ఇది, ఇలా మోసం చేస్తాం అనుకోలేదు. నిన్ను మోసం చేస్తానా జిమ్మి? వచ్చినాక పక్క చేస్తా. ప్రామిస్ చేయి బాయ్. సరే బ్యాగ్ పట్టుకురా. కాకు నైట్ మనం బయటకు పోతున్నాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి. వీడేంటి ఈ రోజు నాకు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇస్తుండు? ఎక్కడో డౌట్ పడుతుంది. జిమ్ కి వచ్చి వార్మప్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మనది క్వాడ్ ఫోకస్ లెగ్ డే. వెయిటెడ్ స్క్వాట్స్, లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్టెన్షన్, లాస్ట్ లో కాఫ్ రైజెస్ చేసి కంప్లీట్ చేసిన. అట్లనే మార్కెళ్ళి కేక్ కి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన. అమ్మో, వీడేంటి తొందర వచ్చేసిండు? ఇప్పుడు ఏమంటాడు నేను చేసిన పనికి? అరే బాల్కి బొక్క పెట్టినావు, ఇప్పుడు ఎట్లా ఆడుకుందాం జిమ్మి? టేపేసేద్దాం బాయ్. సర్లే పోనీ అని తొందర స్నానం చేసేసి వచ్చి కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇప్పటికే లేట్ అయింది, జల్దీ పోయి స్టార్ట్ చెయ్యి. ఇది ఇద్దరికి వేసుకుంటున్నాం కాబట్టి షుగర్స్ అండ్ ఏం చెత్త వేయట్లేదు. 70 grams ఓట్స్, 2 bananas, 3 eggs, పీనట్ బటర్, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి బ్లెండ్ కొట్టిన. పడుకుంటున్నావా జిమ్మి? లేదు బాయ్, చూస్తున్నా. క్యారెట్ మర్చిపోయి ఉండే, అది వేసేసి మిక్స్ చేసిన. లైట్ గా గీ వేసి బ్యాటర్ అందులో పోసిన. తీసుకుపోయి ఎయిర్ ఫ్రైర్ లో పెట్టిన. ఇంకా అది కుక్ అయ్యే లోపు నేను చికెన్ కుకింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఒక 15 minutes తర్వాత మన కేక్ రెడీ అయింది. ఇప్పుడు ఇదే పెద్ద ప్రాసెస్, దీన్ని విరగకుండా కరెక్ట్ గా తీయాలి. ఎంత ట్రై చేసినా గానీ బేస్ దీనికే అతుక్కపోయింది. జిమ్మి కేక్ రెడీ రా జిమ్మి. కట్ చేసి తినేద్దామే, స్మెల్ అదిరిపోయింది. వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ దాకా. టేస్ట్ కోసం అయినా పెట్టొచ్చు కదా. మావాడు మస్తు ఆకలి మీద ఉండే. ఈ రోజు మావాడికి టైం లేకుండే వాడు ఫుడ్ చేయడానికి. చాలా లేట్ అయిపోయింది చికెన్ కుక్ అయ్యే వరకు. ఇంకా ప్లేట్లు వేసుకొని తొందరగా తినేసిన. ఇప్పుడు కేక్ కి ఫైనల్ టచ్ ఇద్దాం. యోగర్ట్స్ ఫ్రిడ్జ్ చేసి బాక్స్ లో పెట్టుకొని సెలబ్రేషన్ కి స్టార్ట్ అయిపోయినాం. తుమ్మ చాలే బయట డిఎన్టీ జాతర మస్తు జరుగుతుంది. నీ ముడుగుతా. ఫైనల్ గా ట్యాంక్ బండ్ కి రీచ్ అయినాం. అలా ఇద్దరం కాసేపు బై ఉండే. చూస్తుండేసరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. అసలు ఆ పిల్లోడు సంతోషం చూడాలి, మస్తు ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. ఇంకా కరెక్ట్ 12 అయింది. హ్యాపీ న్యూ ఇయర్ జిమ్మి బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా కేక్ కట్ చేసి వాడికి పెట్టిన. బాయ్ మస్తుంది బాయ్ కేక్ అసలు. పోదాం అనుకునే వరకు మస్తు జనాలు వచ్చారు ట్యాంక్ బండ్కి. ఇంకా అట్లనే మా వాడితోని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. వీలు కాకు బాయ్, నీతోని కూడా దిగుతారులే. ఇద్దరం ఇంట్రోవర్టే, అస్సలు సోషలైజ్ కాము. కానీ మా వాడు బాగానే మేనేజ్ చేసిండు. బాయ్ ఇది నా లైఫ్ లో బెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ, లవ్ యూ బాయ్. నాకు కూడా బాయ్. బాగా అలసిపోయిండు బాయ్ వాడు, నా మీద పడుకుండిపోయి.